హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పట్టు చీరకి కుచ్చుళ్ళు ఎలా వేసేవాళ్ళో చూపిస్తాను. అంతకు ముందు రోజుల్లో ఇది చాలా బాగుంటుందండి, క్లాసీగా ఉంటుంది. వేలు ఖర్చు పెట్టేసి మనము రెడీమేడ్ కుచ్చుల కన్నా కూడా ఇవి చూడటానికి బాగుంటాయి, వేయటం కూడా చాలా ఈజీ అనమాట. మనకు పౌచంగ్ వైపు పట్టు చీరలకు ఇలా జరీ పోగులు అనేవి వస్తాయి అనమాట. అవి ఈక్వల్ పార్ట్స్లో తీసుకొని రౌండ్గా రొటేట్ చేసి నాట్ వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా రౌండ్గా రొటేట్ చేయటము, ముడి వేసుకోవటం. దానివల్ల ఏంటంటే ముడి వేయటం మనకి ఈజీగా ఉంటుంది రౌండ్గా రొటేట్ చేయటం వల్ల. చీర అంతా కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగా రౌండ్గా రొటేట్ చేయటము, నాట్ వేసుకోవటము. థ్రెడ్ తీసుకునేటప్పుడు అంతా కూడా ఈక్వల్గా తీసుకుంటే సరిపోతుంది, అన్నీ ఒకేలా వస్తాయి అనమాట. అప్పుడు టాజల్స్ చాలా ఈజీ అండి, ఒక 5 మినిట్స్లోనే వేసేసుకోవచ్చు అనమాట. చూడటానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా. మొత్తం శారీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చూడటానికి బాగుంటుంది, డబ్బులు కూడా సేవ్ అవుతాయి. రెడీమేడ్ అయితే చాలా ఖర్చు అవుతుంది. ఒక 5 మినిట్స్లోనే ఇలా వేసుకోవచ్చండి. ఈ కలర్ కాంబినేషన్ వల్ల కూడా ఈ టాజల్స్ అనేవి చాలా బాగా అనిపిస్తుంది. శారీ అంతా కూడా లైట్ కలరు, పౌచింగ్ డార్క్ కలర్ వచ్చింది, చాలా బాగుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అలాగే కమింగ్ వీడియోస్లో నా శారీ కలెక్షన్ చూపించబోతున్నాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. టేక్ కేర్. బై బై.